దానియేలు పుస్తకము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ప్రకాశించే వారిగా ఉంటారంట. బుద్ధిమంతుని ఎక్కడ పెట్టినా సరే వాడు ప్రకాశిస్తూనే ఉంటాడమ్మా. ఎక్కడ పెట్టు, దుష్టుడి దగ్గర పెట్టు, వాడు ప్రకాశిస్తూనే ఉంటాడు. వాడి కళ వేరే ఉంటుంది. ఎందుకంటే ఆ కళ దేవుని కళ. జ్యోతులు వాదిరిగా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ అతని మీద ఉన్నది కనుక ఏ దుష్టుల్లో ఉన్నా కూడా ఆ కళే వేరే ఉంటుంది. ఆ బుద్ధిమంతుని కళే వేరే ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ప్రకాశం అంట నా దేవుడు చూడాలట. నా దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రకాశించే నీవు, ఇదిగో ఆత్మీయతంగా ఎదిగే నీవు, నీ జీవితాన్ని మార్చుకున్నటువంటి నీవు ఒకవేళ పొరపాటు పడ్డావేమో, నిర్మూలమయ్యావేమో, దేవుని వాక్యము నిన్ను వెంబడిస్తుంది, దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. ఈ వాక్యము విన్నటువంటి నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. జీవితాన్ని మార్చుకోకపోతే ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడలేవు. ఇదిగో ఈ భూమి మీద ఏ జనములోనైనా కూడా ప్రకాశించే వారిగా నువ్వు పేరు తెచ్చుకోలేవు. దేవుని నమ్ముకున్నట్టుగా అనిపిస్తావు కానీ దుష్టుని మాదిరిగా ఊపడతావు. నీవు ప్రకాశించే నీ జీవితం లేకపోతే. చదువునాలా? నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? దేవుని వాక్యము నీతిమంతులముగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ ఎవరికైనా సువార్త అందిస్తున్నారా? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఇదిగో మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. పాపము నుంచి దేవుడు విడిపిస్తాడు. రాండి యేసయ్య దగ్గరికి, మన పాపాలు పోతాయి. నీ భర్త తాగుతున్నాడా? తాగుబోతు నుంచి దేవుడు విడిపిస్తాడు. పేకాట ఆడుతున్నాడా? పేకాట నుంచి దేవుడు విడిపిస్తాడు. అనారోగ్యం చేత బాధపడుతున్నావా? అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. ఇదిగో మీకు పంచాయతీలు అవుతున్నాయా? లేక దుష్టుడు సాతాను ప్రభావం చేత, మాంత్రిక ప్రభావం చేత నేను ఇబ్బంది పెడుతున్నాడా? రండి యేసయ్య దగ్గరికి రండి. ఒక్కనాడైనా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నీతిమంతులని చెప్పుకుంటావు. నీ దేవుని మందిరంలో నీతో పాటు ఒకళ్ళు తీసుకొని రావు. నీ జీవితంలో దేవుని దగ్గర ఆయన ఇప్పుడే వస్తాడు. ఏమని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు దేవుని దగ్గర? అయ్యా, నా కుటుంబం మంచిగా ఉంది, నా పిల్లలు బాగున్నారు, మేము ఆస్తి మాకుంది, అన్ని మంచిగా చేసిన యేసయ్య అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు గెట్ అవుట్ అంటాడు. ఏమంటాడు? నిన్ను రక్షించింది నీ కుటుంబాన్ని చూసుకోవటానికేనా? నీలాంటి వాళ్ళు ఎంతమంది పాపములో ఉన్నారు, ఎంతమంది ఎవరి తలవకుండా, ఎవరు చూడకుండా బాధాట్ల పడి ఉన్నారో వాళ్ళందరూ ప్రభు చేస్తాడని సువార్త అందించి దేవుని దగ్గర తీసుకొని వచ్చినప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. నిన్ను చూసిగా నీకు తెలుసు ఆయన నిన్ను రక్షించుకున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయనకు తెలుసు. చేసిన దేవునికి ఏం తెలియదు, ఆయనకు తెలుసు అన్ని.
గురించి ఇంకొక ఆత్మను నువ్వు తీసుకొని వస్తే నేను సంతోషపడతానని నా దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు నీతిమంతులు. ఈ నీతిమంతులు ఈ దేవుని గురించి చెప్పి వాళ్ళు నక్షత్రము వలె ప్రకాశిస్తారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పట్లో చుక్క పడిసిందంటే 4 గంటలు అయిందా వెళ్ళిపోతూనే ఉండేది. ఇప్పుడు టైం, అప్పట్లో గడియారం లేవు, ఉన్నాయి కానీ పల్లెటూళ్ళకు రాలే. ఎవరికో గొప్ప గొప్ప ఊరకు ఉన్నాయి అప్పట్లో. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే ఆ చుక్క మాదిరిగా నువ్వు ప్రకాశిస్తావట. ఎప్పుడో నీవు సువార్త అందించి ఒక ఆత్మను రక్షించినప్పుడు నీ జీవితంలో నక్షత్రము వలె ప్రకాశిస్తూనే ఉంటావట. నీవు ప్రకాశించిన దాన్ని బట్టి నా దేవుడంట సంతోషపడతాడట. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? చదవండి, దేవుని వాక్యంలోనికి వద్దాం. ఈ బుద్ధిమంతుడు మళ్ళీ ఏం తయారైందో మనం చూద్దాం ఇప్పుడు. బుద్ధిమంతుడు దుష్టుడిగా ఎట్ట మారుతాడు? 1వ రాజుల పుస్తకము జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాయింట్ మీదకి వచ్చాం. 1వ రాజుల పుస్తకము 11వ అధ్యాయము మొదటి వచనము 11వ అధ్యాయం మొదటి వచనము. 2 రాజులు 11. అమ్మా 1వ రాజులమ్మా, ఎక్కడింటుండ్రో? 1వ రాజుల పుస్తకం మోయాబీలు వినండి. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవు ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చి ఉన్నాడు? సెలవు ఇచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలు అనగా దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు. అమ్మా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదిగో, వాళ్ళతో సాహసము మీరు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ హృదయాలను, మీ మనసును ఇతర దేవతల వైపుకు తిప్పుతారు. ఎక్కడ తిప్పుతారంట? నీవు అంగీకరించినటువంటి దేవుని పక్కకు పెట్టి వాళ్ళు అంగీకరించినటువంటి దేవుని వైపుకు నిన్ను తిప్పుతారు. తిప్పలేదంటారా? తిప్పుతారా? పోయేవాళ్ళు అవునానే అక్క అనుకుంటూ పోయేవాళ్ళు పోతారు. ఎంత పాపమో తెలుసా? దేవుని అంగీకరించి మళ్ళీ ఆ విధంగా పోతే దేవుడు చూసి దెబ్బ కొట్టాడా జీవితం అంతా మనం కోలుకోలేని పరిస్థితి అవుతుంది. కానీ వాక్యం తెలియక కొంతమంది, వాక్యం తెలిసి కూడా కొంతమంది, ఎందుకంటే అన్యుల సోపతి నువ్వు ఎప్పుడు చేశావో నిన్ను ఆటోమేటిక్గా దేవుని వైపు ఉన్నటువంటి నిన్ను వెంటనే వాటి వైపుకు తిప్పుకుంటాను. వాటి వైపుకు తిప్పగానే నీ కారణం మొట్టమొదటి ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకు బీడి, సిగరెట్, మళ్ళీ ఇంకేంది దేవతలకు పోసేది ఫస్ట్ ఏం పోస్తారు? కోటలు, కళ్ళు. ఇక అమ్మా కథ నీ జీవితం ఏమైపోతుంది అప్పుడు? చేంజ్. అందుకని దేవుడు చెప్తున్నటువంటి వాళ్ళతో సావాసము మీరు చేయకండి. చెప్పేది నేను, మీరు అంగీకరించినటువంటి దేవుడే మీకు నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆ సవాసంలో మీరు ఉండకండి. ఎందుకంటే వాళ్ళ
దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాటలు ఇశ్రాయేలు దేవుని బిడ్డలకి. కొంతమంది దేవుని బిడ్డలారా, నిన్ను చెడగొట్టాలనే ఆలోచన ద్వారా కూడా నిన్ను చెరపటానికి ఆ ప్రయత్నం చేస్తా ఉంటారు. అందుకనే నువ్వు ఆ ప్రయత్నాన్ని ఎవడైతే చేస్తున్నాడో నీవు గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావు, బుద్ధిమంతుడు గ్రహించి అనుసారంగా నడుచుకుంటాడు. దుష్టుడు గ్రహించి వాడు బోల్తపడతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు గ్రహించాలి. దేవుడు ఆ సావాసం మనకు పనికిరాదు. ఒకవేళ ఆ సవాసములో మీరు ఉంటున్నారేమో, నా దేవుడి శుద్ధీకరణలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వెంటనే ఏమంటున్నాడు? వెంటనే అల్లకెళ్ళి చేంజ్ కావాలని దేవుడు చెప్తున్నాడు. వినకపోతే ఏం జరుగుతుందో ఆ నుంచి కిందికి చదివినానా? అయితే రాజైన సొలొమోను, ఈయన ఎవరో? సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి ఇంకా కామాతురతుడై గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది. ఎంతమంది అంట? మీరు లెక్క పెట్టండి. 700 మంది రాజు కుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులు అంటే ఉంచుకున్నటువంటి వాళ్ళు. ఉపపత్తులు అంటే ఎవరు? ఉంచుకున్నటువంటి వాళ్ళు. కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేశారు. ఇక కూర్చో మా వింటున్నారా దేవుని బిడ్డలారా? ఒక మనిషికి ఎంతమంది అంట? 1000 భార్యలట. ఎంతమంది అమ్మా? 1000 భార్యలట. ఈ లోలో తెలుసా? సొలొమోను అనగా సమాధానం. మా సాతానుడు సాహసం మీద పడి ఏ విధంగా తయారు చేస్తాడో చూడు. 700 మంది భార్యలు కాకుండా ఇంకా 300 మందిని ఉపపత్తులు ఉంచుకున్నాడట. ఒక్క మనిషి చూడమ్మా, 1000 మంది అంట. చూసుకో దేవుని ఆత్మీయత ఏ విధంగా తయారైందో చూసుకో. అమ్మా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సంసారం ఖరాబ్ కావటానికి కారణం ఏందో తెలుసా? వ్యభిచారం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీ జీవితంలో ఈ మార్పు పోవాలి. ఈ వ్యభిచారం అనేది పోవాలి. ఏ మానవునికైనా సరే ఈ వ్యభిచారం అనేది ఉంటే ఆ కుటుంబం ఖరాబ్ అయిపోద్ది. ఇగో ఎప్పుడైతే అది తయారైందో పక్కింటికి వెళ్ళి ఇంకోటికి ఇంటికి వెళ్ళి ఇంకోళ్ళు ఇట్లా నీ ఆస్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఏం చేస్తారు? ఉన్నంత ఖరాబ్ చేసేస్తారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఉన్న ఆస్తి అంతా ఖరాబ్ అయిపోద్ది. లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోవాలి? బంగారం కూడా అమ్ముకోవాలి మెడలో ఉన్నది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? కుదబెట్టుకున్న వాళ్ళు ఇడిపించుకోండి నాయన. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? వింటున్నారా? అందుకనే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్గాన్ని నువ్వు వదిలిపెడితే నీ జీవితము ఇక ఖరాబ్ అయిపోద్ది. ఎందుకంటే బుద్ధిమంతుడంట దేవుని వాక్యాన్ని విని ఏం చేస్తాడు? గ్రహించి అనుసారంగా నడుచుకుంటాడు. దుష్టుడు గ్రహిస్తాడు, అనుసారంగా నడుచుకోక వాళ్ళ ఇల్లు ఖరాబు చేసుకుంటాడు. మరి నీకేమైంది? ఆత్మచేత నింపబడ్డావు, దేవుని అంగీకరించావు, నువ్వు ఆయన బాప్తిసం తీసుకున్నావు, ప్రభులో నిలబడ్డావు. అన్నీ అయిన తర్వాత ఈ పని ఏంది? సొలొమోను
సమాధానం. ఈ సొలొమోను ఎవరు కుమారుడమ్మా? సొలొమోను ఎవరు కుమారుడు? సొలొమోను చెప్పరేంటి? సొలొమోను ఎవరు కుమారుడు? సొలొమోను ఎవరు కుమారుడు? అమ్మా నిన్నే అడుగుతున్నా. ఏయ్ నోట్లకెళ్ళి ఎవరు వెళ్ళింది? చెప్పమ్మా, నిన్నే అడుగుతున్నా. దిగమ్మా. సొలొమోను ఎవరు కుమారుడు? చేతులు స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఎంత అబ్బా, 100% నువ్వు మార్కులు పొందినావు అబ్బా. ఇక్కడి నుంచి వెళ్ళింది అక్కడ దాకా పోయింది. ఆల్రెడీ తెలుసులే అయ్యగారు. ఏంది అడగాలమ్మా? పద్ధతా కాదా? అడగాలా వద్దా? ఇప్పుడే దేవుడు ఏం చెప్పాడు? దేవుని వాక్యము ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది? బుద్ధి చెప్తుందా చెప్పదా? బుద్ధి చెప్పినప్పుడు ఎదురు తిరుగుతారా? తిరగవద్దుగా. తిరగాలనా? ఎదురు తిరగాలనా? అర్థం కాదు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? చూసావా, సొలొమోను దేవుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో తెలుసా? సొలొమోను మీద సమాధానముగా పుట్టించాడు. తండ్రి మందిరం కడతానంటే, అయ్యా నువ్వు విస్తారమైనటువంటి పాపాలు చేశావు, రక్తాన్ని చిందించావు, నీ కడుపులో పుట్టినటువంటి నీ కుమారుడే నా మందిరాన్ని కడతాడు, నీకు అర్హత లేదు, నువ్వు కట్టకూడదని చెప్పాడు. ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? దేవుడు ఎవరికి చెప్పాడు? దావీదుకి చెప్పాడు. వింటున్నావా? దావీదు ఎవరు? సొలొమోను తండ్రి దావీదుకి చెప్పాడు. దావీదు వెంటనే లోబడి మనస్తత్వం కలిగినటువంటి వాడు. వెంటనే లోబడిపోయాడు. ఆయన కోరిక ఏంటంటే, అన్నీ చేశాను, ఒక మందిరం కడితే నేను దేవుని దగ్గర ఒక ఘనత పొందుకుంటానంటే, అయ్యా వద్దు బాబు, నువ్వు నీ కడుపులో పుట్టినటువంటి నీ కుమారుడు కడతాడని చెప్పాడు. చనిపోయాడు. ఎవరు? దావీదు చనిపోయాడు. ఇప్పుడు ఏం తెలియని వయసులో ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. కుమారుని రాజు చేశారు. రాజు చేసినప్పుడు చిన్నోడు, ఏం తెలియదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, ఎట్లా నడిపించాడో నాకు తెలియదు, లెక్క పెట్టేది తెలియదు, ఎంతమంది సైన్యాధిపతిలో తెలియదు, ఆయన దగ్గర ఎంతమంది ఉన్నదో కూడా ఏమీ తెలియదు. అప్పుడు వెళ్ళి, అయ్యా నన్ను రాజుగా చేశావు కానీ నాకు ఏమి తెలియదయ్యా, దయచేసి నాకు వివేకము జ్ఞానము అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వివేకంతో చుట్టాగా ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అయ్యా శత్రువులు వచ్చి నిన్ను చంపుతారని, శత్రువుల మీద జయాన్ని పొందుకునేటట్టు నువ్వు అడగలేదే. ఎంత సొలొమోను ఎంత సమాధానం కలిగినటువంటి వాడు, ఎంత భక్తిపరుడు అని దేవుడు ఆయనకు సకలం అనుగ్రహించాడు. చదవండి, ఆ మాట చదవండి. 1 రాజుల పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం ముగించబోతున్నాను. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయు అని దేవుని అడిగాడు. చూడు, శత్రువుల మీద జయాన్ని పొందుకోవాలని అడగలేదు, నాకు ఆశీర్వాదం కావాలని అడగలేదు. ఆయన కోరుకున్నది ఏందో తెలుసా? వివేక. ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనగానే దేవుడు వెంటనే సకలము ఇచ్చాడు. ఆ అధ్యాయం చదువుకుంటే మీకు తెలుసు. సకలం ఇచ్చాడు, ఐశ్వర్యంతో సుఖ సమర్థం ఇచ్చాడు.
ఇగో నీలాంటి వాడు ఈ భూమి మీద పుట్టడు అని చెప్పాడు. ఇంకా అలాంటి ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? ఏ ఆత్మలో పడ్డాడు? మళ్ళీ చదువు, ఆ మాట చదువు, ఆ మాట చదువు. రెండో వచనం చదువు నాన్న. అదే ఎన్నో వచనం? 4వ వచనం చదువు. 11వ అధ్యాయం 4వ వచనం, 1వ రాజుల పుస్తకం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయింది. ఇంతమంది భార్యలు చేసుకున్నాడు. ఈ భార్యలందరూ నా మాట వింటారు అనుకున్నాడు. ఎవరో? సొలొమోను. దేవుడు కోరుకున్నటువంటి సొలొమోను ఇప్పుడు ఏమైపోయాడంటే, ఇంతమంది భార్యలు చేసుకున్నప్పుడు ఆ భార్యలు ఏం చేశారు? వృద్ధాపంలో రాగానే అతనిని వాళ్ళ వైపుకు దిక్కుకున్నాడు. యేసయ్యను అంగీకరించడే కాదు, మేము చెప్పిన పని నువ్వు చేయాలంతే. అట్లయితేనే నువ్వు మాకు భర్త, అట్లయితేనే మీకు నీ భార్యలు అనగానే ఏం చేశాడు? వాళ్ళు ఎట్ట చెబితే అట్నే చేశాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో వాళ్ళతో సంగత్యం చేయొద్దు, వాళ్ళ సాహసంలో మీరు ఉండొద్దు. ఒకవేళ ఆ సాహసం చేస్తే మిమ్ములను, మీ హృదయాలను ఇతర దేవతల వైపుకు తిప్పుతాడని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. వినాలా? వినలే. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు పాపము చేసేవాడికి ఆలోచన పడ్డదంటే ఎంతటిదైనా వదిలిపెట్టి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అంతేనా కాదమ్మా? అంతేనా కాదా? ఏదైనా వదిలిపెడతాడో ఆ పని చేసే తీరాలని చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ పాపములు వదిలిపెట్టి బుద్ధిమంతులుగా మీరు తయారు కావాలని నా దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుని వాక్యం విని ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారేమో జాగ్రత్త. ఒకవేళ ఇంతకుముందు ఈ వాక్యం వినలేదేమో, దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం విని నడుచుకోకపోతే కుటుంబాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఇదిగో సొలొమోను దేవుడు స్వయంగా ఆయనను అంగీకరించుకొని ఈ భూమి మీద నీలాంటి వాడు ఇక పుట్టడని చెప్పాడు దేవుడు. ఇంత ఆత్మీయుడు వాడిని, ఇంత ప్రకాశం కలిగిన వాడి వాడిని. చివరికి ఏమైపోయాడో తెలుసా? దేవునికి ఇష్టం కాకుండా అయిపోయాడు. చివరికి ఏమైందో తెలుసా? 9 నుంచి 11వ వచనం అయితే 11వ అధ్యాయము 11వ వచనం చదువు. టైం ఎక్కువైనట్టుంది. సెలవిచ్చినదేమనగా నేను మీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి దాసుడికి ఇచ్చేదను. నీ దాసునికి ఇస్తానని. ఇప్పుడు ఏం చేశాడు? సొలొమోను రాజరికం అంతా తీసుకుపోయి ఎవరికి ఇచ్చాడు? దాసునికి ఇచ్చాడు. అతని కింద ఉన్నటువంటి దాసునికి ఇచ్చాడు దేవుడు. చూడు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజును దేవుడు చెప్పినట్టుగా ఆ కట్టడలను, ఆ విధులను కావలసినటువంటి అనుసారంగా నడిపించుకోకపోవటం వలన అతన్ని దేవుడు గెంటి వేసి అతని కింద ఉన్నటువంటి దాసునికి ఆ రాజు పరిపాలన చేసే విధానాన్ని అప్పగించాడు రాజు. అందుకనే బుద్ధిమంతుడు ఒకరోజు ఏమేం చేస్తాడంటే, దేవుని వాక్యం విని గ్రహించి నడుచుకుంటేనేమో పరలోక రాజ్యములో చేర్చబడతాడు. ఆయన రాకడ పరంతరము వరకు ఎదురు చూస్తాడు. వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు. నా దేవుడు వస్తాడు, నేను వెళ్ళాలి, నా దేవుడు వస్తాడు వెళ్ళాలని భూమి మీద ఆశపడి ఉంటారు.
బుద్ధిమంతుడు. దుష్టుడు ఏం చేస్తాడు? నడుచుకుంటాడని చెబుతాడు కానీ అనుసారంగా గ్రహించి నడుచుకోడు. ఆడి దుష్టుడు దుష్టత్వంలోనికే పోతాడు. కనుక దేవుని బిడ్డలారా, దుష్ట సంగత్యము మనం చేయకూడదు. ఎందుకంటే మనము ప్రకాశించే మనము నిర్మూలమైపోతాం. ప్రకాశిస్తున్నటువంటి మనం ఏం చేస్తాం? నిర్మూలమైపోతాం. ఎప్పుడు నిర్మూలమైపోతామంటే దుష్టులు శోభది పట్టినప్పుడు, దుష్టుడి ఆచార పద్ధతిలో పోయినప్పుడు మన మహిమ, అధికమైన మహిమ పొందుకోవటోళ్ళము. ఆ మహిమ నుండి మనము కిందికి దిగిపోయి నిర్మూలమైపోతున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ శుద్ధీకరణలో పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఎక్కడెక్కడ నువ్వు దేవునికి తప్పు త్రోవ చేశావు. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నేను బుద్ధిమంతునిగా గ్రహించి నీ రాజ్యములో నేను చేర్చబడతాను. రేపటి దినాన నీ శరీరములో నీ రక్తములో నేను పాలు పంపులు పొందుకుంటానయ్యా అని నువ్వు 2 కన్నులు మూసుకొని నిలుమొక్కల మీద ఉండి ఒక తీర్మానంలోనికి వచ్చేస్తావు. దేవుడు